హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, విద్యార్థులకి, ఇక వృద్ధులకి, రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పనుందండి. సో వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క పథకాలు అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో అయితే తీసుకురాబోతుందండి. వరుసగా ఈ యొక్క పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఏ పథకాలు తీసుకొస్తున్నారు, అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ భేటీలు అయితే మనకి ముఖ్యంగా కొన్ని పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని అయితే ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా డేట్లు కూడా ప్రకటించాలని అయితే చెప్పారండి. ఈ నెలకు సంబంధించి కేబినెట్ భేటీ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే కానున్నారండి. అందులో ఈ యొక్క డేట్లు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా 2025 సంవత్సరం సంబంధించి అందరికీ వర్తింపజేసే స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఇందులో ముందుగా చూసుకుంటే కనుక మహిళలందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే స్కీము ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వస్తుందండి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అయితే వస్తుందండి. కాబట్టి ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక ఈ యొక్క స్కీమ్ ద్వారా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో ఒక కుటుంబానికి సంబంధించి ఒక రేషన్ కార్డు కలిగి ఉంటే కనుక ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్న వారికి ప్రతి నెల కూడా 1500 అయితే ఇస్తారండి. ఈ రకంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఒకరికైతే వస్తాయండి. ఒక స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ను పొందాలంటే వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి. ప్రధానంగా ఈ యొక్క స్కీమ్కి మీరు ఎలిజిబిలిటీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి. దీనికన్నా ముందు మీ దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి, రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర ఏమైనా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే పెట్టండి. చదువుకోలేదు అంటే కనుక పెట్టవసరం లేదండి, చదువుకుంటేనే పెట్టండి. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి ఆ రూల్స్ అని చెప్పేస్తానండి. ప్రధానంగా మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి. అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల కింద అయితే నిర్ధారించడం జరిగిందండి. సిటీలో అయితే కనుక 2,50,000 కింద అయితే ఉంటుందండి. సొంత భూమి కలిగి ఉంటే కనుక వ్యవసాయ భూమి సిటీలో 5 ఎకర్స్, విలేజెస్లో అయితే 10 ఎకర్స్ కింద అయితే నిర్ధారించడం జరిగిందండి. అదేవిధంగా మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాలండి. సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక అద్దెల్లు ఉన్న వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కన్నా దాటి అయితే ఎక్కువ అయితే ఉండకూడదండి, అంతకన్నా తక్కువే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. అంటే యావరేజ్ అనేది సంవత్సరానికి కానీ లేదంటే కనుక 3 సంవత్సరాలకు కానీ లేదంటే 6 కానీ 7 సంవత్సరాలకు కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది యావరేజ్ అనేది. అప్పుడు మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా మీరు కౌంట్ చేస్తారండి. మీకు 270, 280, 290 వచ్చినా పర్లేదండి, కానీ 300 క్రాస్ చేసి అయితే రాకూడదండి. అలా వచ్చినట్లయితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు 4 వీలర్ వెహికల్, కార్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే రూలు. మినిమంగా ఏంటంటే ఈ రూల్స్ అయితే తీసుకురాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో 15,000 అయితే జమ చేయబోతున్నారండి తల్లికి వందనం పథకం ద్వారా. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా నేను చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా యథావిధిగా అయితే అప్లికేబుల్ అవుతాయండి, అందరికీ కూడా వర్తిస్తాయండి. ఇక విద్యార్థికి సంబంధించి ఒక సంవత్సరానికి సంబంధించి 75% అటెండెన్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఖాతాలకి అయితే 15,000 అయితే జమ చేస్తారండి. ఇంట్లో 2 ఉన్నా కూడా 30,000 వేస్తారండి, 3 ఉన్నా కూడా 45,000 అయితే జమ చేయడం జరుగుతుందండి. ఒకే ప్రూఫ్స్ మీరు ఇచ్చి ఒక పథకానికి అయితే అప్లై చేసుకుని ఒక 11 డబ్బులు అయితే పొందొచ్చండి. ఇక దీని తర్వాత ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి, వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి, కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి,
మినిమంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి. ఇవన్నీ కూడా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక స్కూల్స్లోని కాలేజెస్లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారండి ప్రైమరీగా. దాని తర్వాత డైరెక్ట్ ప్రభుత్వ ఆఫీసులకి అయితే అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల నుంచే మనకి మళ్ళీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడికి వస్తాయండి. అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ చేత తంబించుకున్న తర్వాత సెకండరీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత మీకైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలకైతే పడతాయండి. డేట్ అనేది June 15 అయితే ఫిక్స్ చేశారండి. దానికన్నా ముందే ప్రాసెస్ అయితే జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి 0 వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే పొందొచ్చండి. 10 లక్షలను కూడా 10 మంది డివైడ్ చేసుకుంటే మనిషికి 1 లక్ష చొప్పున అయితే వస్తుందండి. ఒక 1 లక్ష రూపాయల పైన వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ట అవసరం లేదండి. అంటే వీరికి బ్యాంకు లోన్ అయితే ఇస్తాయండి. 1 లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు వీరు సర్టెన్ టైంలో అయితే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి. అప్పుడు వీరికి ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే వేస్తాయండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంత వేసాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే కడుతుందండి. 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కడుతుందండి బ్యాంకులకి. ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి. ఇక 2019 ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఉన్నారో, ఇక డ్వాక్రా గ్రూపులో ఉండి లోన్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లోన్స్ అన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఈ విధంగా 0 వడ్డీ పథకాన్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేయడానికి అయితే 0 వడ్డీ పథకం అయితే తీసుకొచ్చిందండి. ఇక డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ రకంగా అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చండి. ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఖాతాలకి 20,000 అయితే వేయబోతుందండి. అంటే సంవత్సరానికి 20,000 అయితే వస్తాయండి. అంటే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి రైతులకి ఈ సంవత్సరం సంబంధించి 20,000 అయితే పొందుతారండి. ఏ రకంగా అంటే కేంద్రం నుంచి అయితే 6,000 అయితే వస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుందండి. అంటే మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వీరికి మొదటి విడతగా డబ్బులు అయితే పడబోతున్నాయండి. అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడత డబ్బులు అయితే పొందబోతున్నారు. అదేవిధంగా PM కిసాన్ పథకం ద్వారా 2,000 అయితే వేస్తారండి. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000లో ఫస్ట్ విడత కింద ఎంతో కొంత డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా సంవత్సరానికి రైతులందరూ కూడా PM కిసాన్ పథకం ద్వారా అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే పొందుతున్నారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసిందండి. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. దీని తర్వాత పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్తుందండి. కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుందండి. కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా కలిపి ఇస్తారా లేదంటే రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్కి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇచ్చిందండి. సో ఈ యొక్క ప్రజెంట్ అయితే పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి. ఇది కంప్లీట్ అయిపోతుందండి మే నెల నుంచి. అయితే దానికన్నా ముందు రాష్ట్రంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. వీరందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెల ఎండింగ్ నుంచి అయితే ఈ యొక్క దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మనకి రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సుమూహంగా ఉన్నట్లయితే తెలుస్తుందండి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఇక దీంతో పాటే నేను రూల్స్ అయితే చెప్పానండి స్టార్టింగ్లో. ఆ యొక్క రూల్స్ అన్నీ కూడా తూజా తప్పకుండా అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి వారి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అది ఏర్పాటు అయితే చేసుకోండి. ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు మీరైతే. ఇక నార్మల్ పెన్షన్ కూడా నార్మల్గా SC, ST, BC మైనారిటీలు అయితే కనుక వయసు అనేది 50 సంవత్సరాలు వస్తే చాలండి. వారికి అయితే పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4,000 ఇస్తారండి. దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా కూడా ఇస్తారు వారి యొక్క డిజబిలిటీ బట్టి. ఇక నార్మల్గా ఏదైనా డిసీజ్తో మీరు పెన్షన్ పొందాలంటే కనుక
ఇక నార్మల్గా ఏదైనా డిసీజ్తో ఉండి మీరు అంటే డయాలసిస్ కావచ్చు, ఇక మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్తో మీరైతే పెన్షన్ పొందుతున్నట్లయితే కనుక వారందరికీ కూడా 10,000 అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు పెన్షన్ అయితే అందిస్తుంది. ఇక అదేవిధంగా రేషన్ కార్డులు కూడా సేమ్ పెన్షన్లు ఇచ్చే టైంలోనే రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారండి. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా 2 ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి వారి మ్యారేజ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీని తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక మినిమంగా ఈ ప్రూఫ్స్ ఉంటే సరిపోద్దండి. వారికైతే రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తారండి. కంపల్సరీ ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక గ్రామ వార్డు సచివాలయాలు అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయని గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.